కేటీఆర్ రోడ్ షో ఈరోజు ఎర్రగడ్డలో జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మహిళలు భారీ ఎత్తున ఇప్పటికే ఈ రోడ్ షోకి సంబంధించి చేరుకున్నారు. కేటీఆర్ ఏం మాట్లాడతాడు ఏంటనేది కూడా అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ చివరి రోజు కాబట్టి సో ఖచ్చితంగా ఎట్లా ఉండబోతుంది ఏంటనేది కూడా సో కేటీఆర్ స్పీచ్ కోసం కూడా చాలామంది మహిళలు వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చేటటువంటి హామీల విషయంలో కూడా మహిళలందరూ కూడా ధ్వజమెత్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు? నా పేరు మాధవి. ఏంటి వస్తున్నాయి గ్యారెంటీలు? గ్యారెంటీలు ఏం లేవు. ఏం రావట్లేదు. ఏం రావట్లేదు. 4000 పింఛన్ అన్నారు. లేదు. 2500 ఇస్తామన్నారు ప్రతి మహిళ. లేదు. రావట్లేవా? 500కి సిలిండర్ అన్నారు. లేదు. మరి ఇవన్నీ ఇస్తున్నామంటున్నారు కదా. ఏమి ఇవ్వట్లేదు, మాకైతే ఏం అందుబాటులో లేవు. ఏం లేవు. ఫ్రీ బస్ పెట్టిండిగా. ఫ్రీ బస్ అంటే అది మేము రోజు తిరుగుతామా? మేము ఇళ్లలో పని చేసుకునేటోళ్ళం, మేము ఇంట్లోనే ఉంటాం. మేమేం రోజు తిరుగుతామా? తిరగం కదా, ఎప్పుడో ఒకసారి బయటికి పోతాం అంతే. మరి వేస్టే, మరి వేస్ట్ కాకపోతే అది ఎందుకు? దరఖాస్తు పెట్టినా కూడా ఇవ్వట్లేదు కదా. ఇస్తామని హామీలు ఇచ్చారు, ఇవ్వలేదు. ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనకి ఇప్పుడు ఇస్తలేడా? ఇస్తలేడు. తులం బంగారం ఇస్తా అన్నారు. ఏమో అది కూడా లేదు సార్. అది కూడా లేదా? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, అది కూడా లేదు. అది కూడా ఏం రావట్లేదు. అంతే అంటారు. ఎట్లుంటే మళ్ళీ గెలిపిస్తారా కాంగ్రెస్? గెలిపించుకుంటాం. అంతేనా? మళ్ళా గెలిపించుకుంటాం. ఈ కాంగ్రెస్ కాదు, ఈయనని గెలిపించుకుంటాం. ఎవరిని? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఎందుకు కాంగ్రెస్ వద్దాయిగా? వద్దు. ఎందుకు? ఏం చేసిండు మాకని? ఏం చేయలేదు కదా, అందుకని వద్దు. వస్తుందా 4000 పింఛన్? లేదు నాయన, 4000 పింఛన్ లేదు, 2000 పింఛన్ కూడా లేదు. రేవంత్ రెడ్డి ఇస్తున్నట? లేదు నాయన, రేవంత్ రెడ్డి లేదు, ఏది లేదు. ఉన్నమాట చెప్పాలి. లేదు. చెప్తున్నా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా నువ్వు? మరి ముఖ్యమంత్రి చెప్తుండే, నేనెందుకు చెప్తాను? ఆయన 4000 పింఛన్ ఫ్రీ బియ్యం. వస్తున్నాయా? ఫ్రీ బియ్యం అది లేదు. ఫ్రీగా అంటే సన్న బియ్యం మాత్రం ఒకటే. ఏం లేదు, ఏం రావట్లేదు. అప్పుడు ఇస్తా అన్నాడుగా, మరి అప్పుడు ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఏది లేదు. అప్పుడు మాట ఇచ్చిండు, ఇప్పుడు ఏది లేదు. ఉన్నది చెప్పాలి కదా సార్. కాంగ్రెస్ కోటేస్తారా మరి? తెలిసిపోయిందా? తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఎవరికి వేస్తారు మరి? మేమా కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కేనా? కేసీఆర్ రావాలి. వాళ్ళు ఆయననే కావాలమ్మా. రేవంత్ రెడ్డి వద్దా? ఇంకా వద్దు. తులం బంగారాలు ఇవన్నీ ఇస్తాను. ఏం లేవు మాకు, ఏది లేదు, ఏది లేదు మాకు. మోసం చేసిరా? మోసం చేసిరు. మళ్ళీ సార్ మోసపోరు. ఇంకెందుకు పోతాం? ఇంకా పోయేటోళ్ళు పోతారేమో కానీ మేమైతే పోము. ఇంకా బీదలం వాళ్ళక ముసలిళ్ళకి 2000 పింఛనన్నా వద్దా? రాపించుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, అన్ని హామీలు తీసుకున్నాడు, ఇంతవరకు ఏది లేదు. ఏమి ఇస్తలేడు. వస్తుర్రు, వచ్చేటోళ్ళు వస్తుర్రు. అడుగుతున్నారు, అడిగేటోళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎవరికో సాటంకి ఇస్తారు, ఇది న్యాయంగా ఇస్తలేరు. ఇస్తున్నారమ్మా? అందరు అన్నాక అరలలో పోయి ఇళ్ళలో పోయి వస్తారు. ఎంత వాళ్ళు చెప్తారు. వీళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. వస్తున్నాయా? 500 సిలిండర్ అని ఇవన్నీ చెప్పారు కదా. ఏం లేవు, వాళ్ళు చెప్తానే ఎవరు కదా. ఏం రావట్లేదా? చెప్పాబా ఏంది పరిస్థితి? ఏం చేస్తాం? పింఛన్ లేదు, ఏం లేదు, ఇంతవరకు ఏం లేదు. 4000 ఇస్తా అన్నాడు. 4000 ఇస్తారు. ఏది 4000 లేవి? 4000 లేవు, ఏం లేవు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం లాభం చెప్పు? వాడు వచ్చి వీళ్ళకు మహిళలకు ఫ్రీ చేసిండు, బస్సు ఫ్రీ చేసిండు, అంతే. ఏం లేదు ఇక వేరే ఏం లేదా? వేరేం లేదు. రేట్లు కూడా పెంచినట్టు టికెట్ రేట్లు బాగానే పెరిగినాయి. రేట్లు పెంచిన రేట్లు బాగా పెరిగినాయి. ఇప్పుడు ఇదంతా వేస్ట్, అంతా దండగా వేస్ట్. మీరే కావాలని గెలిపించుకున్నారు. ఎవడు? కాంగ్రెస్. వాడు అప్పుడు గెలిచిండు, వాడు ఇప్పుడు మళ్ళీ గెలుతా. ఇప్పుడు వాడు గెలవడు. మరి ఇప్పుడు గెలిపిస్తారు. గెలిపి మనకేం అవసరం? మేమైతే మీకు ఏం గెలిపాం. కాంగ్రెస్ లేదు, వేస్తుంది కాంగ్రెస్ పడగా. ఓటేమని అడుగుతాడు. రేవంత్ రెడ్డికి ఏంది మనకేంది అడుగుతాడు. అడగంగానే అయిపోయానా?
ఏమి ఇస్తలేడు మీకు వచ్చే ఏం లేదు, వచ్చేటి ఏం లేదు, గరీబోనికి ఏం లేదు. గరీబో సత్యం సన్నబియ్యం కాదు, సన్నబియ్యం వాడు ఆడ ఇంటికి వెళ్తాడు, అది గిన్నె పెట్టి ఇస్తాడు, గిన్నె పోసి ఇస్తాడు వాడు. ఆ దొడ్డి బియ్యం గిన్నె పూసి ఇస్తాడు వాడు, నువ్వు కలుస్తాయి మరిగా అంతే. అంతే, ఏం లేదు. మరి అది కూడా బంద్ అవుతాడు కాంగ్రెస్ ఓటు అయిపోతే. బంద్ కానీ బంద్ అయితే బందే కానీ మొత్తం బంద్ కానీ కొరకాసుకుని తింటే ఏం చేస్తాం మనం మరిగా. అంతే, గరీబుని పరిస్థితి వేస్తే 4,000 పింఛన్ 4,000 పింఛన్ వాడు 2016 ఇస్తాడు, 2016 కేసీఆర్ ఇచ్చి నేనే, మళ్ళీ కేసీఆర్ ఇస్తాడు మరి. మరి ఈయనకి ఏం ఇస్తాడు మరి? వీడు ఏమి లేదు, ఏమి ఇచ్చలేదు. గెలిచింది కానీ అంతే, కానీ ఏం లాభం లేదు, ఏం లాభం లేదు, వేస్ట్. గెలిచిండు అంతే కానీ ఏమి ఇస్తలేడు. మేము అన్ని ఇస్తున్నాం, మా ప్రజా అన్ని ఇస్తాడు, అన్ని రాజ్యమే, అంతరాజ్యం వస్తుంది. ఇంద్రమ్మ సినిమాలో అది వస్తాయి మొత్తం, రూమ్లు అన్నీ వస్తాయి బాగా, డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ వస్తాయి మొత్తం వస్తాయి. ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, పల్లెటూరులో లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. గెలిచేంత వరకు వాడు గెలిచినాక తుప్ప, గెలిచినాక ఓడప్ప, గెలిచినాక బోడప్ప, గెలిచినాక బోడప్ప అంటానా, గెలిచినాక ఓడప్ప, గెలిచినాక బోడప్ప అంతే. కొడతారు కొట్టడు రాపాయి డబ్బులు దిగి వాడు, డబ్బులు లేని కొడతాడు, డబ్బులు వాడు కొడతాడు, ఎట్టనా బాగా కొడతాడు. మన గరీబునికి అయితే ఏం లేదు, ఏం చేస్తలేరు, ఏమి లేదు, వేస్ట్. మరి మరి ఎవరు గెలవాలి ఇక్కడ? కేసీఆర్ గెలవాలి, కేసీఆర్ గెలిస్తేనే మంచిగా ఉంటాం మాకు. అంతేనా?